సితార ఘట్టంనేని తొందరలో ఒక హాలీవుడ్ మూవీతో డెబ్యూ చేయబోతుంది. హాలీవుడ్ టాప్ 5 డైరెక్టర్లు ఒకరు రాబర్ట్ రోడ్రిగెజ్ తీసిన స్పై కిడ్స్ సిరీస్ లో నటించనుంది. ముందు తీసిన సిరీస్ అంతా ఎంటర్టైన్మెంట్ గా చూపిస్తే ఇప్పుడు వస్తున్న స్పై కిడ్స్ 4 లో ఏఐ వర్షన్ ని చూపించనున్నారు. అయితే ఇందులో మనకి సితార ఒక ఏఐ రోబోగా కనిపించబోతుంది. ఏఐ రోబోలా నటించడానికి కోసం హాలీవుడ్ లో ఉన్న టాప్ యాక్టింగ్ స్కూల్ అయిన జూలియాట్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఇప్పటికి కొన్ని ఫోటోషూట్ జరిపారని తెలుస్తుంది. సితార తన ఫస్ట్ సినిమా డెబ్యూకి $1.90,000 USD తీసుకుంటుంది. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపు ₹1,00,00,000 తీసుకుంటుంది. సితార ఫస్ట్ డెబ్యూ మూవీ హాలీవుడ్ అయితే తర్వాత అన్ని ఇండస్ట్రీని కవర్ చేస్తుంది అనుకుంటా. ఇన్ని రోజులు మహేష్ బాబు గారి సినిమాని ప్రమోషన్ చేసే సితార ఇప్పుడు తన సినిమాని ప్రమోట్ చేసుకుంటుంది. స్పై కిడ్స్ మూవీ 2025 క్రిస్మస్ కు రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోకి ఒక లైక్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు పవన్ పూరి, మీరు చూస్తున్న ఫిలిం పాప్కార్న్ తెలుగు.